పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. దళిత బహుజనుల ఆత్మగౌరవాన్ని కించపరిచే ఘటనని తీవ్రంగా ఖండించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పర్యటించిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం హీనమైన చర్యగా అభివర్ణించారు. ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి దళిత బహుజన సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, మక్కాన్ సింగ్ గారి నాయకత్వం, విద్యాల నాయకత్వం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ డౌన్ డౌన్, బీజేపీ. మోడీ చేస్తున్న అరాచకాలు పన్నెండున్నర సంవత్సరాలుగా దాదాపు శతాబ్దంకి మించి దుర్మార్గమైన పరిపాలన ఈరోజు దేశంలో జరుగుతుంది. మోడీ నిరంకుశ వైఖరి దేశమంతా కూడా చూస్తూ ఉంది. బ్రిటిష్ పరిపాలనను మరిపిస్తూ భారతదేశాన్ని అదానీ అంబానీలకు అడ్డగడుతూ ఇటు రైతు వ్యవస్థ, కార్మిక వ్యవస్థ, విద్యార్థి వ్యవస్థ, సమూలంగా అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేసేటువంటి చరణ ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తా. రాష్ట్ర ఏఐసీసీ అధ్యక్షులు హల్దానీలో జరిగినటువంటి ఒక ర్యాలీలో పాల్గొని ఆ ప్రాంతంలో దేశంలో జరుగుతున్నటువంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రశ్నించే గొంతుకగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపై గట్టి పోరాటానికి నాంది పలుకుతూ పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని చేసి ఒక ర్యాలీని నిర్వహించి ప్రశ్నిస్తే బీజేపీకి సంబంధించిన మతతత్వ నాయకులు ఇవాళ మతాలను అగౌరవపరిచే విధంగా మల్లికార్జున ఖర్గే గారు దళితుడు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి భారతదేశంలో ఉన్న బహుజనులను అవమానపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రశ్నించే గొంతుకగా భారతదేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోరాటాలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రజలకు న్యాయం చేయాలి. భారత ప్రభుత్వం స్వతంత్ర భారతదేశంలో అన్ని రకాల హక్కులు ఉండాలి మరి ప్రశ్నించే కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక దళిత నాయకుడు అనేక
కింద స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, దేశానికి ప్రశ్నించే నాయకుడిగా ఆ కార్యక్రమంలో మాట్లాడిన తర్వాత బీజేపీ వారు కేవలం దళితులు బహుజనులు ఉన్నారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో వారి యొక్క నిజ రూపాన్ని బయటపెట్టారు. దళితులు బహుజనులు దేశానికి పనికి రారు, అంటరాని వారు అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో పసుపు నీళ్లతో ఆడ శుద్ధి చేసినామని చెప్పడం సిగ్గుచేటు అని చెప్తా ఉంది. దీనికి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ బీజేపీకి సంబంధించిన ఆ పార్టీ, ఆ ప్రభుత్వ వైఖరి దళితులపైన, బీసీలపైన, బహుజనులపైన వారు చూపిస్తున్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా, ప్రశ్నించే గొంతును అణచివేయాలనే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తూ భారత రాజ్యాంగ రచయిత, బీసీ బహుజనుల నాయకుడు గౌరవ అంబేద్కర్ గారికి వరకు ర్యాలీ చేసి వారికి ముందు నిరసన వ్యక్తపరుస్తా ఉన్నారు. నేను మోడీని, బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడిని, బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్తని సిగ్గుతో తల వంచుకొని ఇదే అంబేద్కర్ దగ్గరకు వచ్చి ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పాలి, జాతికి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఇలాంటి ఎన్ని సంఘటనలు చేసినా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఎదురు తిరుగుతుంది. ఇవాళ దేశ భవిష్యత్ కొరకి, దేశ సంరక్షణ కొరకి, దేశంలో బహుజనులను గౌరవించడానికి, విద్యార్థులకు అండగా ఉండడానికి ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉందనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మీరు చూసినారు, మొన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు, జాతీయ నాయకులు, యువ నాయకులు, కాబోయే ప్రధాన మంత్రి అని ప్రజలు భావించేటువంటి నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు యువకుల, విద్యార్థులకు నీట్లో జంజీలను అవమానపరిచే విధంగా లాఠీ చార్జ్ చేసి అమానుషంగా కొట్టి వారిని హత్య చేసినటువంటి చరిత్ర బీజేపీది. ఆడబిడ్డను చూడకుండా కూడా హత్య చేసిన చరిత్ర బీజేపీది. దాన్ని ఎదుర్కొని ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించి పోరాటం చేసి ఈరోజు కూడా ఎక్కడ ఏ తప్పు జరిగినా కాంగ్రెస్ కార్యకర్త ఒక వీరుడిగా, ప్రశ్నించే గొంతుకగా, ప్రజలకు దగ్గరగా ప్రజా సమస్యలను పరిష్కారం చేయడానికి, స్వతంత్ర భారతదేశాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పోరాటం చేస్తూనే ఉంటాడు అనే అంశాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఈ ఘటనను తీవ్రంగా బాధ్యత కలిగిన భారతదేశ పౌరులందరూ కూడా ముక్త ఖండంతో ఖండించాలి. దళిత బహుజనులు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కనబడితే నిలదీయాల్సిన అవసరం ఉందని, ప్రశ్నించే అవసరం ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తాం. మోడీ మోడీ बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ, बीजेपी को हटाओ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. దళిత బహుజనుల అంటరానితనాన్ని వ్యతిరేకించాలి.
దళిత బహుజనుల అంటరానితనాన్ని, బీజేపీ దళిత బహుజనుల అంటరానితనాన్ని, బీజేపీల వైఖరి, దళితుల అవమానాన్ని, దళితుల అవమానం చేసిన మోడీని దళితులను అవమానపరిచిన మోడీని